वज़ीर सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि बच्चों को तालीम की फराहमी के साथ साथ जो अपने वालिदीन को कोविड के बायस खो चुके हैं वो इस बात को यकीनी बनाने के लिए भी इक़दाम करेंगे कि वहां की जिंदगी मुनासिब अंदाज में गुजार सकें। उन्होंने महबूब नगर के MLA कैंप ऑफिस में चीफ मिनिस्टर रिलीफ फंड के तहत 39 मुस्तहीकीन में 17,59,500 रुपये के चेक्स तकसीम किए। దివ్యాంగులకు 5 మందికి ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। విద్యుత్ షాక్ తో చనిపోయినటువంటి కుటుంబానికి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది। కోవిడ్ వ్యాధిగా చనిపోయినటువంటి కుటుంబాలకు నెలకు 2000 చొప్పున 3 నెలల్లో 6000 రూపాయల స్కాలర్‌షిప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది। గతంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ లేదు। కేవలం మన ప్రభుత్వంలోనే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। పేదవాళ్ళకు భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి। గతంలో హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇల్లు అమ్ముకొని బంగారం అమ్ముకొని చూసుకునేది। ఇలా మన కళ్ళ ముందర ఎన్నో జరుగుతూ ఉన్నాయి। మరి కరోనాలో చనిపోయిన కుటుంబాలకు కూడా మన చిన్నపిల్లలు ఉంటే తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళని మనమే చదివించి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అవసరం అనుకుంటే పెళ్లి చేసి ఒక ఇంటి వాళ్ళు చేసే కార్యక్రమం చేయాలని కూడా మరి ఆలోచన చేస్తా ఉన్నాం। అధికారులందరూ ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలు ఉంటారో नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।